చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 11 నుండి 14 వరకు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ ప్రాణవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని పడి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్యము సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. గొర్రెల కాపరులు మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి. ఈ దినం ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద పండుగ క్రిస్టమస్. క్రిస్ట ప్లస్ మాస్ అనగా క్రీస్తును ఆరాధించుట. ఆ గొల్లలు ఏం చెప్పుకుంటున్నారంటే 2వ అధ్యాయము 15వ వచనములో ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియు యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. చాలు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి. బెత్లెహేము అనగా రొట్టెల గృహము, ఆహార గృహము, అన్నవరము అని అర్థం. బెత్లెహేములో తన ప్రజలకు ఆయన ఆహారమిచ్చు దేవుడు. రెండవది, బెత్లెహేములో గుండె చెదరిన స్థలం. యాకోబు అమితముగా ప్రేమించిన రాహేలు ఈ లోకం విడిచిపోతుంది. యాకోబు గుండె అలసిపోతుంది. మన దేవుడు 147వ కీర్తనలో గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు దేవుడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మూడవది, బెత్లెహేము ఆకలి కొనిన స్థలము. బెత్లెహేమునకు కరువు వచ్చినప్పుడు నయోమి కుటుంబము బెత్లెహేముని విడిచి చాలా నష్టపోయింది. కానీ బెత్లెహేమును దేవుడు దర్శించిన స్థలం. బెత్లెహేములో బలవంతుడైన బోయాజు ఉన్నాడు. శత్రువును జయించిన దావీదు గ్రామము కూడా బెత్లెహేమే. బెత్లెహేము దేవుడు జనించిన స్థలం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రం. అబ్బాయి యొక్క బాబాయి ఏమేమి పేర్లు వాళ్ళు? దేవపుత్రుడు,
యేసు ప్రభు దేవపుత్రుడు ప్రసాద్ మీ వద్దకు ఈ పిల్లలను బట్టి మీకు స్తోత్రములు. ఆ పెద్దలను కూడా దీవించండి. క్రిస్మస్ నూతన సంవత్సరం సంతోషంతో జరుపుకొనుటకు మీరు సిద్ధం చేసుకున్న ఆహార పదార్థాలు, వస్త్రాలను బట్టి మీకు స్తోత్రములు. దీవించండి. ముఖ్యంగా నాగరాజ్ తండ్రిని, తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేయండి. సోదరులు, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులు దీవించండి. ఇక్కడున్న పిల్లలు దీవించండి. పిల్లల యొక్క చదువులు, చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.